అందరికీ నమస్కారం. ఈరోజు బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి ఒక 10 బ్రెడ్ బస్సులు తీసుకున్నానండి. దాని పక్క అంచులు మాత్రం కట్ చేసి పెట్టేశానండి. కట్ చేసి ఇలా ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకునండి. అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి కొంచెం దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. అవి వేగిన తర్వాత అండి అందులోనండి కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. అందులో వేసిన తర్వాత అండి ఈ బ్రెడ్ ముక్కలు అన్నవి వేయించి పక్కన పెట్టుకున్నాను. మనకి కరకరలాడుతూ రావాలంటే కొంచెం క్రిస్పీగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో నుండి ఒక గ్లాసు పంచదార అయితే వేసాను. నేను ఇవి వేగిపోయినాయి కదండి. ఒక గ్లాసు పంచదార వేసి పాకం పట్టానండి. ఒక గ్లాసు పంచదారకి 1/2 గ్లాసు వాటర్ వేసి మనకి తీగ పాకం వచ్చే వరకు పట్టానండి. మనం పట్టుకుంటే చేతితో పట్టుకుంటే అంటుకునేలాగా. ఇందులో కొంచెం ఇలాచీ వేసానండి దంచి. అవి కూడా బాగా పట్టుకున్న తర్వాత ఇది కూడా మనం పట్టుకుంటే మనకి జిగురుగా అంటుకుంటుంది. ఇప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలు అయితే వేసేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని చిక్కగా మరగపెట్టిన 1/2 గ్లాస్ పాలు వేసానంటే పాలు వేసి కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్